నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విశాఖపట్నంలో నిర్వహించిన డీప్ టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలెడ్జ్ హబ్ గా ఏపీ తయారవుతుందని వ్యాఖ్య. ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభమైన రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తామన్న రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా. కృష్ణవేణి సంగీత నీరాజన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి సురేష్ గోపి ప్రధాని మోడీ జానపద కళలకు సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారని వ్యాఖ్య. నాలెడ్జ్ హబ్ గా ఏపీ తయారవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఐటీ నాలెడ్జ్ ఎకానమీలో యువత సమర్థులుగా మారుతున్నారని చెప్పారు. విదేశాల్లోని మన దేశ ఐటీ నిపుణుల్లో 30% తెలుగువారేనని తెలిపారు. డీప్ టెక్నాలజీతోనూ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. పర్యాటక రంగంలోనూ కొత్త విధానాలు తీసుకొచ్చేలా ఆలోచనలు చేస్తున్నామని అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన డిఫెక్ట్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ కు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంక్లేవ్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను తిలకించారు. అనంతరం జరిగిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడైనా సాంకేతికపైనే చర్చ జరుగుతుందని, దీంతో అనేక నూతన మార్పులు వస్తున్నాయని అన్నారు. జీవితంలో అది ఒక భాగంగా మారిందని అన్నారు. భారత్లో ఆధార సాంకేతికత అనుసంధానంతో అన్ని వివరాలు తెలుస్తున్నాయని, 1995లో తొలిసారి సీఎం అయ్యాక హైదరాబాద్ లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. PPP పద్ధతిలో హైటెక్ సిటీని నిర్మించామని అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పనులు జరిగేవని, కొత్తగా P4 విధానం తీసుకొస్తున్నామని అన్నారు. ఇక నుంచి ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్య విధానంతో ముందుకు వెళ్తామని తెలిపారు. డీప్ టెక్నాలజీతోనూ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. పర్యాటక రంగంలోనూ కొత్త విధానాలు తీసుకొచ్చేలా ఆలోచనలు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం డ్రోన్లు కూడా కీలకంగా మారాయని, వాటితోనూ అన్ని పనులు చేసుకునే పరిస్థితికి వచ్చామని అన్నారు. నదుల అనుసంధానంతో నీటి కొరత ఉండదని అన్నారు. ఆహార ఉత్పత్తులు సరఫరాలో గ్లోబల్ హబ్ గా ఏపీ మారబోతుందని చెప్పారు. అరకు కాఫీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని, రాష్ట్రానికి ఉన్న వనరులో అధిక తీర ప్రాంతం ఒకటని చెప్పారు. పెట్టుబడులతో వస్తున్న వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు. I'm telling you, government approach very clear. As on today, historical information we are having, some of the department, but stand alone. Pensions, one format, one department. Health is different, or ration is different. Like there are so many departments, so many ways we are using. Now I am bringing one citizen, all services, one family. This is the concept we are working. Historical data we are having, dynamic data we are collecting through Ayushman Bharat. Every day somebody is going to doctor, he will treat, he will update data, that type of data. Second, through IoT's data or CCTV camera data, or tomorrow drones I am sending that data, every data. By using all these things, then I want to go artificial intelligence and also predictive analytics, finally ML, AL, anything for a matter, then deep technology. Ultimately, I want to provide best solution for the problem without confusing anybody. That is where nowhere in the country as on today governments have done. First time I am approaching integrating with all the data. Truth is one. The truth, how to bring it, individual, family, on various problems. It may be health, education, skill, agriculture, anything for that matter. All layers we are building. There if you can come, any ideas, we will be very happy to associate with you. Technology, so many people are talking. Technology will remove employment. I am telling you, India is having an advantage. Technology will bring employment. With deep technology also we can create wealth. We will create more and more avenues for employment. That is where our government is giving more incentives for employment generation as a condition. That is where we want to make Andhra Pradesh as a global hub, virtual, physical working also. Either GCCs, co-working space, work from home, workstations creation. There we want to give more and more incentives to create employment apart from industrialization and services, and also tourism in a big way. Then ultimately skilling, upskilling, it is a continuous process on human resource development. We wanted to bring all education institutions globally or nationally, which are all predominant. Visakhapatnam will be the future city for knowledge economy. It will be a hub. We want to make it.
This is one of the best city in all aspects. This is where, and also first state in the country, we are enumerating skill census. If we do skill census, every person, what are all the skills required for local activity, national activity or global activity, we can build them. Ultimately, not working hard, how to work smart. This is very, very important. This is where we are thinking, even I am giving more incentives for those who are promoting more skills in Andhra Pradesh, and also high skilled resources how to build. We are working in that direction. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని, రెవెన్యూ సదస్సుల ద్వారా భూ హక్కుకు భరోసా కల్పిస్తూ భూ సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా అన్నారు. జగ్గయ్యపేట మండలం తక్కెలపాడు గ్రామ సచివాలయం వద్ద స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తదితరులతో కలిసి ఆర్పి సిసోడియా రెవెన్యూ సదస్సును ప్రారంభించారు. అనంతరం సదస్సు వద్ద ఏర్పాటు చేసిన ధృవీకరణ పత్రాల మంజూరు, గ్రామ రికార్డుల ప్రత్యేక కౌంటర్లను సిసోడియా పరిశీలించారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ గతంలో ఏటా రెవెన్యూ సదస్సులు జరిగేవన్నారు. వివిధ కారణాలతో గత కొన్నేళ్లుగా భూ సమస్యలు పెరుగుతూ వస్తున్నాయని, పీజీఆర్ఎస్ కు వచ్చే అర్జీలో 40% అవే ఉంటున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్లి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటికే పరిష్కరించిన సమస్యలపైన ప్రజా అభిప్రాయాన్ని కూడా తీసుకున్నామని అన్నారు. సమష్టిగా సమస్యను సర్దిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రెవెన్యూ సదస్సులో స్వీకరించిన పిటిషన్పై అధికారులు ఏ రోజు క్షేత్రస్థాయిలో సందర్శిస్తారనే విషయాన్ని కూడా వెంటనే తెలియజేస్తామని వివరించారు. రెవెన్యూ సదస్సులు ఒకప్పుడు ప్రతి సంవత్సరం జరిగేవి. ప్రతి సంవత్సరం రెవెన్యూ సిబ్బంది గ్రామంలోకి పోయి సమస్యలు తెలుసుకుని భూ వివాదాలు పరిష్కరించుకోవటానికి, రెవెన్యూ రికార్డ్స్ శుద్ధి చేయటానికి, అప్డేట్ చేయటానికి చేసేవాళ్ళు. నాకు గుర్తు ఉన్నట్టు ఏంటంటే 2017లో మాత్రం లాస్ట్ రెవెన్యూ సదస్సు పెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి రాష్ట్రం మొత్తంలో 33 రోజులు డైలీ ఒక గ్రామం, ప్రతి మండలంలో 1 కానీ 2 గ్రామాలు తీసుకుని ఆ టీమ్స్ వెళ్ళి సమస్యలు తెలుసుకుంటారు, పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తారు. పోయే కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని కారణాల వలన చాలా సమస్యలు ఎదుర్కొని వస్తున్నాయి. పీజీఆర్ఎస్ అంటే మన పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో 40% భూ సమస్యలే వస్తున్నాయి. కబ్జాలు, లేకపోతే ల్యాండ్ డిస్ప్యూట్స్, కోర్టు కేసులు, మ్యూటేషన్ రిక్వెస్ట్లు, పట్టాదారు పాస్బుక్ కొత్త పట్టాదారు పాస్బుక్లు డిమాండ్, ఇలాంటివి చాలా వస్తూ ఉన్నాయి. అవి పరిష్కరించడానికి ప్రయత్నం చేసినా నేను వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్పాను అందరికీ అంటే, ఇది ఉన్న పీజీఆర్ఎస్ గ్రీవెన్సెస్ అది రిడ్రెస్ అయిపోయినవి కూడా తీసుకెళ్ళి గ్రామంలో గ్రామ ప్రజలు ఎదురుగా పెట్టి వాళ్ళు అభిప్రాయాలు సేకరించుకోవాలి. అంటే ఇది ఒక సోషల్ ఆడిట్ లాగా కార్యక్రమంని మేము మార్చడం జరిగింది. పీజీఆర్ఎస్ గ్రీవెన్సెస్ సోషల్ ఆడిట్ సిస్టమ్. ఇప్పుడు మాత్రం ఇక్కడ పరిష్కరించబడింది అని రాసి ఉన్నా అది ఎవరైతే పెట్టారో లేదు సార్ నా పరిష్కారం కాలేదంటే దాన్ని మళ్ళీ ఓపెన్ చేయాలి, మళ్ళీ దాని మీద ఎంక్వైరీ చేయాలి, మళ్ళీ దాన్ని పరిష్కారం చేయాలని ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. అయితే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఎందుకు అధికారులు లేకపోతే ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి వెళ్ళాలి? ప్రజలు ఎలాగా ఇప్పుడు అన్ని మీ సేవా సెంటర్లు ఉన్నాయి, వాళ్ళు ఆన్లైన్ పెట్టవచ్చు, ఏమైనా కాల్ సెంటర్ ఉంది. కానీ ముఖ్య ఉద్దేశం ప్రభుత్వంది ఏంటంటే ప్రజలు ప్రభుత్వం దగ్గర రాకూడదు, ప్రభుత్వమే ప్రజల దగ్గరికి పోవాలి. అది నినాదం. ప్రభుత్వం ప్రజల దగ్గరికి పోతేనే ప్రజల సమస్యలు తెలుస్తాయి, ప్రజల సమస్యలు పరిష్కరించబడతాయి. కాబట్టి ఈ 33 రోజులు మొత్తం రెవెన్యూ సిబ్బంది అది తిరుగుతూనే ఉంటుంది.
గ్రామాలు సందర్శిస్తూనే ఉంటుంది, సమస్యలు పరిష్కరిస్తూ ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జానపద కళలకు, ఇండియన్ కల్చర్, సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేశారని కేంద్ర మంత్రి నటుడు సురేష్ గోపి అన్నారు. కర్ణాటక సంగీతాన్ని కృష్ణవేణి సంగీత నీరాజనం ద్వారా ప్రజలకు తెలియపరచడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి నటుడు సురేష్ గోపి అన్నారు. అన్నమాచార్య, త్యాగరాజు, రామదాసు లాంటి వ్యక్తులు ఈ గడ్డ మీద పుట్టారన్నారు. అహోబిలం, కేరళ, మైసూర్ కూడా సంగీత నీరాజనం లాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నారని చెప్పారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కృష్ణవేణి సంగీత నీరాజన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, కేంద్ర మంత్రి నటుడు సురేష్ గోపి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సామజ వరగమన సంగీతాన్ని కేంద్ర మంత్రి సురేష్ గోపి పాడి వినిపించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సురేష్ గోపి మాట్లాడుతూ, విజయవాడకు రావటం నా సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉంది. నన్ను ఒక కళాకారుడుగా, నటుడుగా ఆంధ్ర ప్రజలు ఎప్పుడూ స్వాగతిస్తున్నారని చెప్పారు. కర్ణాటక సంగీతాన్ని విజయవాడ వాసులకు పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంగీత ప్రియులకు ఇది ఒక శుభ పరిణామం అని, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని అన్నారు. రాబోయే జనరేషన్స్ కు కర్ణాటక సంగీతం గురించి నేర్చుకోవడం చాలా అవసరమని తెలిపారు. మైసూరులో జరిగే సుగంధ సంగీత ఫెస్టివల్ కూడా ఎంతో వైభవపేతంగా జరిగిందని చెప్పారు. ఈ 3 రోజుల పాటు జరిగే కర్ణాటక సంగీతంలో పాడేవారికి, శ్రోతలకి, అందరికీ మన హిస్టరీ, వాల్యూస్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. తెలుగులో సాగర సంగమం, శంకరాభరణం ఈ 2 చిత్రాలు కర్ణాటక సంగీత స్థాయిని పెంచాయని అన్నారు. సోమయాజులు పాడిన పాటలు ఎంతో మనసుకు హద్దుకొని ఉన్నాయంటూ బ్రోచేవారెవర్రా పాటను పాడి వినిపించారు. సామజవర గమన సామజవర గమన సామజవర గమన. That is actually a tribute to the literature, the language, the linguistics of Telugu. The way during my 30 plus years of doings and happenings in the name of my cinema career, Andhra Pradesh also has played a very vital role in my upbringing as a kalakar, as an actor. Half of the framework that you see in me now, half of the glamour, and almost 1/3 of my earnings have come from the people of Andhra Pradesh as well, Telangana and Andhra Pradesh put together. Krishnaveni Sangeeta Neerajanam, a festival that celebrates the timeless traditions of Carnatic music and its deep connection to Telugu culture and literature. My heartfelt congratulations to the Ministry of Tourism, the Ministry of Culture, Andhra Pradesh Tourism, and the very dedicated organizers for their efforts in bringing this event to life full of life. Just a few weeks ago, I had the privilege of being part of the Mysuru Sangeeta Sugandha Festival, which was also in a certain level of terminology termed as the Sandal Sugandha Festival of Mysuru, where we celebrated the Dasa traditions in Carnatic music. It was a moving experience to witness the profound spiritual and musical contributions of the Haridasa movement in Karnataka. And today, here at Krishnaveni Sangeeta Neerajanam, we shift our focus to the unparalleled contributions of the Telugu language and Sahityam to Carnatic music, and contributions of great saint composers like Annamacharya, Ramadasa, Tyagaraja, Shyama Shastrigal, and many more in that fray. The beauty of these festivals lies in their ability to highlight the regional nuances that have collectively nurtured the growth of this great classical art from the world over. కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా సాగుతున్న మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ 50 రోజులకు పూర్తి చేసుకుంది. కష్టం ఏదైనా మీ వెంట నేనున్నానంటూ ప్రజా దర్బార్ తలుపు తట్టిన వారికి అండగా నిలుస్తోంది. ప్రజా దర్బార్లో వచ్చిన విజ్ఞప్తుల్లో ఇప్పటి వరకు 75% సమస్యలకు పరిష్కారం చూపారు. ప్రజల నుంచి మొత్తం 5,810 విజ్ఞప్తులు అందగా 4,400 అర్జీలను పరిష్కరించారు. ప్రజల కష్టాలు విని పరిష్కరించేందుకు మంత్రి నారా లోకేష్ పదవి బాధ్యతలు చేపట్టిన 3వ రోజు నుంచే ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బారు చేపట్టి భరోసా ఇచ్చారు.
ప్రజలతో మమేకమవుతూ తొలి అడుగులోనే సంచలనం సృష్టించారు. ఇప్పటి వరకు 50 ప్రజా దర్బార్లు నిర్వహించి బాధితుల కన్నీరు తుడిచారు. గతంలో పలువురు ప్రజాప్రతినిధులు నిర్వహించిన ప్రజా దర్బార్లకు విభిన్నంగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కొనసాగుతుంది. ప్రజా దర్బార్లో వచ్చిన విజ్ఞప్తుల్లో ఇప్పటి వరకు 75% సమస్యలకు పరిష్కారం చూపారు. ప్రజల నుంచి మొత్తం 5,810 విజ్ఞప్తులు అందగా 4,400 అర్జీలను పరిష్కరించారు. 1,410 విజ్ఞప్తులు పెండింగ్ లో ఉన్నాయి. సమస్యల్లో దాదాపు 50% వరకు రెవెన్యూ, హోంశాఖకు సంబంధించినవి. ఆ తర్వాత స్థానాల్లో మానవ వనరులు, ఆరోగ్యం, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలకు సంబంధించిన విజ్ఞప్తులు అందాయి. భూ వివాదాలకు సంబంధించి 1,585 విజ్ఞప్తులు అందగా 1,170 సమస్యలను పరిష్కరించారు. 415 అర్జీలు పెండింగ్ లో ఉన్నాయి. హోంశాఖకు సంబంధించి 1,276 విజ్ఞప్తులు రాగా 1,158 విజ్ఞప్తులను పరిష్కరించారు. 118 విజ్ఞప్తులు పెండింగ్ లో ఉన్నాయి. వీటితో పాటుగా ఉద్యోగాల కోసం 800 వరకు దరఖాస్తులు చేసుకోగా అర్హతను బట్టి 347 మందికి త్వరలోనే వీరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. పెన్షన్ కోసం 350 దరఖాస్తులు అందాయి. ఆయా సమస్యలకు కూడా త్వరలోనే పరిష్కారం చూపనున్నారు. గల్ఫ్ లో చిక్కుకున్న దాదాపు 21 మందిని రాష్ట్రానికి రప్పించి వారి కుటుంబాల వెలుగులు నింపారు. సోషల్ మీడియా ప్రజా దర్బార్లో వచ్చే సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తానే స్వయంగా మంత్రులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రతి కేబినెట్ సమావేశంలో అప్పటి వరకు తాను స్వీకరించిన విజ్ఞప్తులను మంత్రులకు అందజేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ కష్టాలకు, సమస్యలకు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ ద్వారా పరిష్కారం లభిస్తుండటంతో బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపుకు సంబంధించి కాకినాడ కేంద్రంగా జరిగిన ఘటనలు, ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసులపై సిబిసిఐడితో విచారణ చేయిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని, ఈ మొత్తం వ్యవహారాలపై ఇప్పటికే సీఎం ఆరా తీశారన్నారు. బియ్యం అక్రమంగా తరలించే వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని, ఆ మేరకు చట్టాన్ని సవరిస్తామని చెప్పారు. విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, డీసీఎస్ఓలు, పౌర సరఫరాల సంస్థ మేనేజర్లు, తూనికలు, కొలతల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందన్నారు. ఇప్పటికే 1,066 కేసులు నమోదవగా 729 మందిని అరెస్టు చేసి 102 వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. రాష్ట్రం నుంచి 62,000 టన్నుల బియ్యం అక్రమంగా రవాణా జరిగిందని, వాటి విలువ సుమారు 240 కోట్లని మంత్రి పేర్కొన్నారు. విశాఖ, కృష్ణపట్నం పోర్టుల కంటే కాకినాడ పోర్టు నుంచి ఎక్కువ మొత్తంలో బియ్యం తరలిపోయాయని, ఇందులో కొందరు అధికారుల పాత్ర కూడా ఉందన్నారు. స్టెల్లా షిప్ లో అన్ని విభాగాలను కలెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నారన్నారు. బియ్యం అక్రమంగా తరలించే వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని, ఆ మేరకు చట్టాన్ని సవరిస్తామని చెప్పారు. గత జూన్లో కాకినాడలో 28 గోదాములపై దాడులు చేయగా 51 లక్షల టన్నుల రేషన్ బియ్యం పట్టుబడ్డాయని, అప్పటి నుంచి ప్రత్యేక దృష్టి సారించడంతో కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న అక్రమ బియ్యం తరలింపు వ్యవహారంలో స్పష్టత వచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఆ పోర్టు స్మగ్లింగ్ డెన్ గా మారిందని ఆయన ఆరోపించారు. స్టెల్లా షిప్లో ప్రతి బస్తా చెక్ చేసే విధంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేశాం. కమిషనర్ గారు ప్రతిరోజు మానిటర్ చేస్తున్నారు. తప్పకుండా లోతుగా దాంట్లో వెళ్తాం. వాస్తవంగా ఎంత పీడిఎస్ రైస్ ఉందనేది కొన్ని రోజుల్లో మనకి పూర్తి సమాచారం వస్తుంది. వచ్చిన తర్వాత తప్పకుండా మీ అందరికీ వెల్లడిస్తాం. ఏమంటే కాకినాడలో ఫస్ట్ జరిగిన ఈ దాడుల్లో భాగంగా ఆ రోజు 13 కేసులు బుక్ చేసామండి. 14 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినాయి. క్రిమినల్ కేసెస్ కూడా రిజిస్టర్ చేశాం. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకు వచ్చే సమాచారం అదనంగా తీసుకుని తప్పకుండా ఈ సమాచారం ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్డర్ చేశారు కాబట్టి ఈ మొత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. సార్, పోర్టులో ఈ చెక్ పోస్టులు లేకపోవడం అనేది ప్రధానంగా తరలిపోవడానికి కారణం అని చెప్తున్నారు. కానీ మీరు వచ్చి 6 నెలలు అయింది, ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదు? కాకినాడ పోర్టులో మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉండింది కాబట్టి అక్కడ 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. అక్కడ చెకింగ్ జరుగుతోంది. మిగతా పోర్టులో వచ్చింది, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే ఈరోజు మార్నింగ్ మా ఆఫీసర్స్తో షేర్ చేసుకున్నాం, జాయింట్ కలెక్టర్స్తో షేర్ చేసుకున్నాం. అనేక ప్రాంతాల్లో జరుగుతోంది ఇది. దానిపైన కూడా తప్పకుండా మేము వీ విల్ టేక్ యాక్షన్. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ఇప్పుడు వరకు వచ్చిన సమాచారం మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను. 729 మందిని మేము అరెస్ట్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 729 మందిని మేము అరెస్ట్ చేశాం. 102 వెహికల్స్ని మేము సీజ్ చేశాం. వెల్త్ పైన దాహం
అన్లిమిటెడ్ వెల్త్ క్రియేషన్ చేసుకోవాలని, కొన్ని కుటుంబాలకి పరిమితం అవ్వాలని వాళ్ళు చేస్తున్న ఈ ప్రక్రియ అది. సో కొన్ని దేశాలకి ఎగుమతి అవుతుంది అనేది, ప్రత్యేకంగా కాకినాడ నుంచి మాత్రం ఎక్కువగా ఆఫ్రికా దేశాలకి ఎగుమతి అవుతుంది. సో ఎక్కువగా ఆఫ్రికా నేషన్స్కి ఎగుమతి అవుతుంది. రీసెంట్గా ఇండోనేషియా, థాయిలాండ్ ఇక్కడ కూడా చేస్తున్నారు, కానీ అది ఓన్లీ అడ్రస్ పరంగానే అనుకుంటున్నాం. ఇంకా లోతుగా వస్తాయి ఇన్ఫర్మేషన్ అంతా. ఏ స్థాయికి వీళ్ళ డబ్బు పైన వీళ్ళకున్న ఆకలి, దాహం అంటే మనం ఊహించలేం. అది కేంద్రీకృతమై కేవలం కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి అది వెళ్ళిపోయి, క్షేత్రస్థాయిలోనేమో పాపం 10 రూపాయలది 12 రూపాయలు కొనుక్కుంటున్నాడు, 2 రూపాయలు వస్తుంది అతనికి. ఏసీబీ పారదర్శకంగా ఆదాని సోలార్ పవర్ పై దర్యాప్తు చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ప్రజల కోసం పనిచేసే ఏసీబీని స్వేచ్ఛగా పనిచేసే విధంగా ప్రభుత్వం ఆదేశించాలని కోరారు. 25 ఏళ్ల పాటు యూనిట్ ₹2.49 చొప్పున సరఫరా చేసేలా చేసుకున్న ఒప్పందంతో ప్రజలపై లక్షల కోట్ల భారం పడుతుందన్నారు. ఈ విషయం 2021లోని టీడీపీకి తెలుసని, దీనిపై అప్పట్లోనే హైకోర్టులో పయ్యావుల కేశవ్ పిటిషన్ కూడా వేశారని ఆమె గుర్తు చేశారు. ఆదాని నుంచి 1750 కోట్ల లంచం తీసుకున్న జగన్ రెడ్డి వ్యవహారంపై విచారణ చేయాలని ఏసీబీని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన టీడీపీ జగన్ అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. జగన్ అవినీతిని అమెరికా సంస్థలు బయటపెడితే మన దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయంటూ ఆమె ప్రశ్నించారు. ఆంధ్రాలో అవినీతి జరిగితే అమెరికాలో బయటపడిందని అన్నారు. అప్పట్లో జగన్ కి లంచం ఇచ్చినట్టు అమెరికాలో ఛార్జ్ షీట్ ఫైల్ అయిందని తెలిపారు. 2021లో ఆదాని జగన్ కి మధ్య సోలార్ పవర్ డీల్ కుదిరిందని స్పష్టమైందన్నారు. అన్ని ఆధారాలతో ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ట్రయల్ కూడా అమెరికాలో మొదలు పెడుతున్నారని వెల్లడించారు. మన దేశం రాష్ట్రాల్లో అవినీతి బయటపెట్టే సంస్థలు లేవా అని ప్రశ్నించారు. ఇప్పుడు నష్టపోయేది ఆదాని జగన్ కాదని రాష్ట్ర ప్రజలని పేర్కొన్నారు. పక్క రాష్ట్రాలతో ₹1.99కే దొరుకుతుంటే పవర్ జగన్ ₹2.49కు కొన్నారని మండిపడ్డారు. ఒకప్పుడు ₹10 ఉండే సోలార్ పవర్ ఇప్పుడు ₹1.99కే దొరుకుతుందని అన్నారు. రానున్న రోజులు ఇంకా ధర తగ్గే అవకాశం ఉన్నా 25 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు. జగన్ చేసిన అవినీతి అక్రమాలు ప్రజలకు తెలిసే వైఎస్ఆర్సీపీని ఓడించి కూటమిని ఎన్నుకున్నారని తెలిపారు. కానీ ఇప్పుడు కూటమి నేతలు ఆదానిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఆదాని స్కామ్ పై చర్చ తెచ్చారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక కరప్ట్ ఈవెంట్ జరిగితే 2021లో అది ఆంధ్ర రాష్ట్రంలో బయటపడలేదు, భారతదేశంలో బయటపడలేదు, ఎక్కడో అమెరికా దేశంలో యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఆంధ్ర రాష్ట్రంలో కరప్షన్ జరిగింది. అదానీ అనే ఇండస్ట్రియలిస్టు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఒక పవర్ డీల్ చేసుకునే క్రమంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అన్న విషయం ఎక్కడో అమెరికా దర్యాప్తు సంస్థలు బయటపెట్టాయి. దాంతో యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వీళ్ళ మీద కేసులు కూడా పెట్టారు. వీళ్ళ పేర్లు ఛార్జ్ షీట్లలో చేర్చారు. ఎందుకంటే అదానీ గ్రూపు చెందిన వీళ్ళు అదానీ సంస్థల ద్వారా అమెరికాలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ రేస్ చేయాలనుకున్నారు. కాబట్టి వాళ్ళు ఇండైట్మెంట్ అంటే ఛార్జ్ షీట్లో పెట్టిన దాని ప్రకారము అదానీ అన్న ఇండస్ట్రియలిస్టు ఆగస్ట్ 2021లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారని, పవర్ డీలు, సోలార్ పవర్ డీలు ఆంధ్ర రాష్ట్రం 7000 మెగావాట్లు కొనేటట్టుగా అదానీ కంపెనీకి లాభం చేకూరేట్టుగా డీలు మాట్లాడుకునే విషయమై వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగిందని, ఒప్పందం ప్రకారం 1750 కోట్ల రూపాయలు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటట్టుగా మాట్లాడుకున్నారని పలు రకాల సాక్ష్యాలు, అంటే ఒక సాక్ష్యం కాదు, డిఫరెంట్ ఎవిడెన్సెస్తో, ప్రూఫ్స్తో వాళ్ళు ఛార్జ్ షీట్లు పెట్టడం జరిగింది. వాళ్ళు ట్రయల్ కూడా అమెరికాలో మొదలు పెట్టబోతున్నారు. పక్క రాష్ట్రంలో ₹99 ఇదే పవర్ సప్లై డీలు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలోని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ₹2.49కు డీల్ చేసుకున్నారు. అంటే 50 పైసలకు ఎక్కువ డీల్ చేసుకున్నారు. అది కూడా 25 సంవత్సరాల కోసం ఒకటే లాకిన్, ఇదే ప్రైస్ను లాకిన్ చేశారు. ఒకప్పుడు సోలార్ పవర్ కొనాలి అంటే, కొని తయారు చేయాలి అన్న సోలార్ ప్యానెల్సే చాలా ఖరీదయ్యేవి. ఆ రోజుల్లో సోలార్ పవర్ యూనిట్ ధర ప్రొడ్యూస్ చేయాలంటే ₹10 అయ్యేది.
ఆ రోజుల్లో 10 రూపాయలకో 11 రూపాయలకో రాష్ట్రాలు కొనుక్కునేవాళ్ళు. కానీ ఆ ధరలు తగ్గి క్రమంగా తగ్గుతూ వస్తే ఆఖరికి ఇప్పుడు ₹1.99 వరకు తగ్గితే పక్క రాష్ట్రాలు ఆ రేటుకు డీల్ కుదుర్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49కు డీల్ కుదుర్చుకున్నారు. ఇదే ప్రైస్ 25 సంవత్సరాలు ఉంటుంది అన్న గ్యారంటీ ఎక్కడా లేదు. క్రమంగా ప్రైసులు తగ్గే కొద్దీ ఇంకొక 5 సంవత్సరాలకు ఈ ₹2.49 కాస్త కూడా 50 పైసలకే దొరకచ్చు బయట. అయినా కూడా ఈ భారము ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద తగ్గబోదు. ఎందుకంటే 25 సంవత్సరాల కోసమని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్లో ₹2.49కే మేము పవర్ కొంటాము 25 సంవత్సరాలు అని సైన్ చేసుకోవడం జరిగింది. వైసీపీ హయాంలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ అధినేత కన్నాటి వెంకటేశ్వర మెడపై కత్తిపెట్టి కాకినాడ సీపోర్ట్ సేజ్ ని సుమారు 4,689 కోట్ల విలువైన వాటాల్ని కరుచౌకగా కొట్టేసిన కేసులో A1 మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ అధికార ప్రతినిధి ఏపీ CACDA చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. ఈ వ్యవహారానికి కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డేనని FIR లో ఆయన పేరును చేర్చాలని సిఐడిని డిమాండ్ చేశారు. జగన్ విచారిస్తేనే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయన్నారు. ప్రపంచంలో ఎవరైనా 2,000 కోట్ల ఆస్తిని 12 కోట్లకు 2,689 కోట్ల విలువైన షేర్లను 494 కోట్లకే కరుచౌకగా విక్రయిస్తారా అంటూ ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధికార ప్రతినిధి ఏపీ CACDA చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8,320 ఎకరాల విస్తీర్ణంతో రాష్ట్రంలో శ్రీ సిటీ తర్వాత పెద్దదైన కాకినాడ సైజ్ పై జగన్ రెడ్డి కళ్లు పడ్డాయన్నారు. అంతే తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడు సోదరుడు అరవిందో ప్రతినిధి శరత్ చంద్ర రెడ్డిలతో కలిసి కేవీ రావును బెదిరించారని తెలిపారు. దేశంలో ఎక్కడా 29,000కు దొరకదని ఒక్క కాకినాడ సైజులోనే అంత తక్కువకు ఎలా వచ్చిందని నిలదీశారు. ప్రముఖ కన్సల్టెంట్ రోహిత్ చతుర్వేది 2020 మార్చి 31న ఇచ్చిన నివేదిక ప్రకారం కాకినాడ సైజులో ఎకరం ధర 50.24 లక్షలు. ఇందులో కేవీ రావు వాటా 2,000 కోట్లకు పైనే. దీన్ని 12 కోట్లకు కొట్టేశారన్నారు. 2020 అక్టోబర్ 12న అగ్రిమెంట్ చేసుకుని 2021 మార్చి 31న అంటే 6 నెలల తర్వాత చెక్ పేమెంట్ చేస్తారన్నారు. ఇదంతా బెదిరించి లాక్కోవటం కాదా అని ప్రశ్నించారు. ఈ దోపిడీతో జగన్ గ్యాంగుకు 1900 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. జగన్ రెడ్డి ఆదేశాలతోనే విజయసాయిరెడ్డి, శరత్ చంద్ర రెడ్డి, విక్రాంత్ రెడ్డి ఈ దుర్మార్గానికి తెరలేపారని ఆయన దుయ్యబట్టారు. కాకినాడ సెస్ 8,320 ఎకరాలు. ఎంత? 8,320 ఎకరాలు కాకినాడ సెజ్ విస్తరణ. పెద్ద ఏరియా. వన్ ఆఫ్ ది నాకు తెలిసి శ్రీ సిటీ తర్వాత కాకినాడ సెజ్ చాలా పెద్దది ఆంధ్ర రాష్ట్రంలో. ఈ సెజ్ మీద జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడ్డాయి. విక్రాంత్ రెడ్డి, విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు శరత్ చంద్రారెడ్డి. ఎవరి శరత్ చంద్రారెడ్డి? మన పొట్టోడు వియంకుడు అన్న. ఏ పొట్టోడు? పొట్టి సారాయి రెడ్డి అల్లుడు అన్న. ఇదే శరత్ రెడ్డి తీహార్ జైల్లో 6 నెలలు ఉండేసి వచ్చాడు లిక్కర్ స్కామ్లో. ఇంకెవరు? ది గ్రేట్ విజయసాయి రెడ్డి ఎంపీ. పొట్టి సారాయి రెడ్డి కూడా ఈరోజు ఈ FIRలో పెట్టారు. ఎందుకు పెట్టారు? ఎందుకంటే అరబిందో అనే కంపెనీ, ఏ కంపెనీ దీంట్లో వాటా కొనిందో ఆ అరబిందో వియంకుడు విజయసాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి కాబట్టి అని మీకు అందరికీ మనవి చేస్తున్నా. కత్తులు పెట్టారు, గన్నులు పెట్టారు, బెదిరించారు, మీటింగులు పెట్టారు, ఇంటికి రమ్మన్నారు ఆ కేవీ రావు గారిని. కేవీఆర్ గ్రూప్ అంటాం వాళ్ళని. ఆ కేవీ రావుని ఇంటికి రమ్మన్నారు. ఆ విషయం ఏ విధంగా వీళ్ళు ఆ షేర్స్ దొబ్బేశారో అది నేను కాకినాడ సీపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడతా. ప్రస్తుతానికి కాకినాడ సెజ్ గురించి మాట్లాడతాం. ఓకే, కాకినాడ సెజ్ 320 ఎకరాలు ఎంతకు కొన్నారో తెలుసా? వాటా కేవీ రావు వాటా దాంట్లో 48.74%లో ఆయనకి ఆల్మోస్ట్ 2,011 ఎకరాలు, 4,011 ఎకరాలు
కేవీ రావు గారి కేవీఆర్ గ్రూప్కి ఉంది. ఈ 4,000 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? గెస్ చేయండి. 12 కోట్ల రూపాయలు. 4,011 ఎకరాలు 12 కోట్ల రూపాయలకి బెదిరించి, తుపాకీ పెట్టి బెదిరించి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బులు 4,000 ఎకరాలు కొట్టేశాడనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. దీనికి పేమెంట్ ఎట్ట చేశారు తెలుసా? మీరు బిత్తరపోతారు. చెక్ పేమెంట్ చేశారు. ఏది? 12/10/2020లో అగ్రిమెంట్ చేసుకొని 31/3/2021 అంటే 6 నెలల తర్వాత చెక్ పేమెంట్ ఇస్తారా 12 కోట్లకి? ఏందయ్యా ఈ ఆశ్చర్యం అని అడుగుతున్నాం. అసలు ఏమి జరుగుతుంది? 12 కోట్లు 4,000 ఎకరాలు తీసుకోవడం ఏంది? 12 కోట్లు డబ్బులు చెక్ పేమెంట్ ఇవ్వడం ఏంది? ఆ చెక్ జూన్లో వేసుకోమని మార్చి డేట్ వేసి జూన్లో పేమెంట్ చేయడం ఏంది? 6 నెలలు అంటే మీరు అగ్రిమెంట్ చేసుకొని 4,011 ఎకరాలు 12 కోట్ల రూపాయలకి అగ్రిమెంట్ చేసుకొని మీరు 6 నెలల తర్వాత చెక్ క్లియర్ చేసిస్తారా 12 కోట్లకి? ఈరోజు మేము అడుగుతున్నాం, ఇది దోపిడీ కాదా అని మేము అడుగుతున్నాం. ప్రతి ఒక్కరి భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. కామన్ సైట్లు అన్యాక్రాంతమైన పరిస్థితి ఉందని, భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రెవెన్యూ పరిధిలో ప్రతి సమస్యలకు ఈ రెవెన్యూ సదస్సులో పరిష్కారం లభిస్తుందని అన్నారు. బాపులపాడు మండలంలోని విజయవాడ రూరల్ మండలం గోడవల్లి గ్రామం నందు రెవెన్యూ సదస్సులను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించి అంబేద్కర్ దేశానికి మార్గదర్శకులుగా నిలిచారని అన్నారు. 1952వ సంవత్సరంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన హిందూ యాక్ట్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టగా విసిగిపోతే రాజ్యాంగం రాసిన ఆయనే రాజీనామా చేసిన పరిస్థితి ఉందన్నారు. సాంప్రదాయాలు, సంస్కృతి ఉన్న ఏకైక దేశం మన భారతదేశమని అన్నారు. స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు చట్టాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఆచరించాలని అన్నారు. తన చెల్లి షర్మిలకు రావాల్సిన ఆస్తిలో వాటా ఇవ్వాలని సూచించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయం నందు ప్రజావేదికలో తాను పాల్గొంటే అధిక శాతం భూ వివాదాలపైనే ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం తీరు కారణంగా రెవెన్యూ సమస్యలు ఎక్కువయ్యాయని చెప్పారు. ఈరోజు బాపులపాడు మండలం బాపులపాడులో పాల్గొని ఇప్పుడు విజయవాడ రూరల్ మండలం గోడవల్లి గ్రామ సభ కావడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ మంగళగిరి ఆఫీసులో గ్రీవియన్సెస్ తీసుకునే దానికి మేము ఎప్పుడన్నా గ్రీవియన్స్కి వెళ్ళినా నేను వెళ్ళిన రోజు 648 అప్లికేషన్స్ వస్తే 468 కేవలం ఈ భూ తగాదాల గురించి రికార్డ్స్ అన్ని ట్యాంపర్ చేశారనో ఏదో ఒక కారణంతో ఎంక్రోచ్మెంట్లు అయినాయో ల్యాండ్ ఇష్యూలో చెప్పిన పరిస్థితి. అంటే గన్నవరం ఆఫీస్లో కూడా ఇలాంటి ల్యాండ్ సమస్యలు వచ్చిన పరిస్థితి. గతంలో గత 10 సంవత్సరాల్లో గన్నవరంలో రికార్డులు ట్యాంపర్ అయిన పరిస్థితి మీడియా సోదరు మీకు కూడా తెలిసిన విషయం. ఎంఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళల్లో కొంతమంది, అందరూ కాదు, కొంతమంది అధికారులు, 1-2 అధికారులు రికార్డులు ట్యాంపర్ చేశారని, మార్చారని ఇలాంటి అభియోగాలు గన్నవరంలో ఎక్కువ పరిస్థితి. ఈ రెవెన్యూ రికార్డులు అన్నీ సరిచేయడానికి ఆరుగాలం కష్టపడే రైతు సోదరులు కానీ, ప్రజలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఏదైనా ల్యాండ్కి సంబంధించిన ఏ సమస్యల మీదైనా ప్రొహిబిటెడ్ అని కానీ ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది. ఈ రాబోయే కాలంలో ఈ రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తే ఇది మంచి ప్రభుత్వం అని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీనే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అదర్ పార్టీస్ కూడా చెప్పే పరిస్థితి రాబోతుంది. అన్ని రెవెన్యూ సమస్యలు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. గత ప్రభుత్వం అన్నీ చేసిన పరిస్థితి. ఇవాళ మహానుభావుడు అంబేద్కర్ గారి వర్ధన సందర్భంగా ఆ మహానుభావుడికి నివాళులు అర్పిస్తూ, అలాగే ఆయన రాజ్యాంగం రాసిన ఆయన 1952లో హిందూ యాక్ట్ బిల్ పెడితే అది లోక్సభలో వీగిపోతే ఆయన రాజీనామా చేయాలని రాజ్యాంగంలో ఎక్కడ లేకపోయినా సాంప్రదాయాలు, సంస్కృతి ఉన్న దేశం కాబట్టి నేను పెట్టిన బిల్లు పాస్ అవ్వలేదు అనే ఉద్దేశంతో ఆయన రాజీనామా చేసిన పరిస్థితి. ఆయన హిందూ యాక్ట్ బిల్లో ఆ స్త్రీలకు కూడా ఆస్తిలో హక్కు కల్పించాలని కూడా ఉన్న పాయింట్ ఉన్న పరిస్థితి. తర్వాత ఎన్టీ రామారావు 1985లో 85 తర్వాత పెళ్ళైన ఏ ఆడబిడ్డకైనా ఆస్తిలో సమాన హక్కు ఇమ్మని హక్కులు తీసుకొచ్చిన పరిస్థితి, చట్టం చేసిన పరిస్థితి. కానీ ఆ చట్టాన్ని కూడా గత ముఖ్యమంత్రి గారు అమలు చేయకపోవటం దారుణంగానే భావిస్తున్నాం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి, అంతకుముందు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన బిడ్డకి ఇంకో బిడ్డకి ఆస్తి ఇవ్వకుండా
చేయడం బాధాకరం. రాజ్యాంగాన్ని, చట్టాలని గత ముఖ్యమంత్రి గారు ఫాలో అవుతే మంచిదని చెప్తూ, అలాగే ఈ కామన్ సైట్లు అనేకవంతమైన పరిస్థితి. జిల్లా కలెక్టర్కి లెటర్లు పెట్టాం గతంలోనే, అలాగే ఎంఆర్ఓకి చెప్పాం. కామన్ లేఅవుట్లో కానీ, కామన్ ఫ్లాట్స్ కానీ ప్రభుత్వ భూములని అన్యాక్రాంతంగా కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే. దాని మీద ఉక్కుపాదం మోపుతాం. ల్యాండ్ గ్రాబింగ్లు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుదరని పరిస్థితి. ల్యాండ్ మీద ఫ్యూచర్లో ఏ రకమైన సమస్యలు ఉన్న రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖపట్నంలో నిర్వహించిన డీప్ టెక్ ఇన్నోవేషన్ కంక్లేవ్ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలెడ్జ్ హబ్ గా ఏపీ తయారవుతుందని వ్యాఖ్య. ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభమైన రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తామన్న రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా. కృష్ణవేణి సంగీత నీరాజన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి సురేష్ గోపి. ప్రధాని మోడీ జానపద కళలకు, సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.